అరే సీనియా అరే సీనియా డ్యూటీకి వస్తారా వారా వస్తారా మరి ఇంకా బండి పడేయట్లేదు అయ్యో టిక్కు టిక్కు అనుకుంటా ఓడు చేస్తుంది కానీ నీకు లంచ్ బాక్స్ పట్టుకొని పోవు హెల్మెట్ పట్టుకొని పోవు అటుముటికి పోతే హెల్మెట్ పెట్టుకో ఎన్నిసార్లు చెప్పాలి నీకు హెల్మెట్ పెట్టుకోమని హెల్మెట్ తీసుకో హెల్మెట్ పెట్టుకోవాలి రక్షణ మన కుటుంబం మంచిగా ఉంటుందని చెప్పేది మీ రక్షణ మన కుటుంబ రక్షణ కదా అంటే ఎందుకు హెల్మెట్ నిర్లక్ష్యం చేస్తారు హెల్మెట్ పట్టుకో వదిరమ్మ హెల్మెట్ ఇచ్చింది నేను పట్టుకోవడానికి కాదా నువ్వు నెత్తి మీద పెట్టుకోవడానికి ఎక్కుతాను హలో బాయ్ ఎంత పని చేస్తాయి డ్యూటీకి వచ్చాము కూడా కింద పడేస్తాయి అగో హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోలే వదిరమ్మ గంట ముద్దుగా చెప్పింది జర్ర అంటుంటే రౌతు మీద వాడిని నెత్తి బాబులు వదిన మాట వినలేరా నేను వదిన మాట ప్రాణం తప్పు నాకు కొద్దిగా అవునన్నా మన లైన్ లో చెప్పాలి ఎవరికి నేను ఎవరు చెప్పాను అభివృద్ధి అనే మన సిఎస్పీ చెప్పాలి ఎవరు చెప్పాను సిఎస్పీ అభివృద్ధి వేరా హెల్మెట్ హెల్మెట్ ఇప్పటికన్నా నెత్తి పెట్టుకో హెల్మెట్ మెల్లగా డ్యూటీ తీసుకోపో హాస్పిటల్కి నమస్తే అబ్దుల్లా నైట్ షిఫ్ట్ లో పవర్ షార్ట్ సర్క్యూట్ అయింది లోటో సిస్టమ్ ప్రకారం సేఫ్టీ ప్రకారం పనిచేయాలి అర్థమైందా నీకు హెల్పర్ ను నరేంద్ర ప్రసాద్ శశి సార్ నమస్తే సార్ నువ్వు C1 బెల్ట్ దగ్గర బ్యాలెన్స్ పడిపోయినాయి ఓకే సార్ నువ్వు ఆ పని చూసుకో ఓకే సార్ ఓకేనా మరి హెల్పర్ ఇస్తాను సార్ నీకు శ్రీనివాస్ హెల్పర్ ఇస్తానా డ్యూటీగా సరిపోయారు పని లేదు పని చేస్తే నాకే ఉల్టా పని చేస్తే వీళ్ళు ఇస్తే పని అవుతారు సార్ అరే మ్యాన్ పవర్ లేదా ఇవాళ యూజ్ చేసుకో ఎప్పటికి ఎలా కొడతారు పారసింగా అవరా నాని నా ఇంటికి వస్తావు నా బండి ఎక్కుతావు నా మందు కావాలండి నీకు సాయంత్రం అయితే కానీ వెళ్ళిపోయింది అంటే నేను పని చేయను అట్లా అట్లా కాదరా భయ్ ఏదో ఒక్కడన్నా మనసులో పెట్టుకుంటున్నాడు సాయంత్రం సాయంత్రం అక్కడ దాల్పల్లి కట్ట చెప్తా మనకి ఇద్దరు రావా మైకి మంచిది బ్యాగ్ తీసుకో ఒకటి అదే బ్యాగ్ తీసుకో సామాను ఏమున్నాయి పాలు సామాను పాలు ఉండకపోతే బండలు ఉంటాయని మైకి దగ్గర పెట్టి ఫోన్ అన్న ఫోన్ చేయాలి సౌండ్ ఇది తీసుకోమన్నట ఇది తీసుకోవాలి సంచి తీసుకోరా బాయ్ సంచి తీసుకోరా తీసుకున్నా అన్నాడు వేస్తే రేడియం జాకెట్ ఉన్నదిరా
అరే గా బేలం నింపురా, బేలనా గా సంచి కింద పెట్టి బేలం నింపురా. తిరుగుతుందా? ఓకే, 2 3 ఈ 3 నింపురా. ఇదా ఇదే తిరుగుతలేదు కదా, గిదే మనం మార్చాల్సింది. పోయి తుంటే పో, పోయి తుంటదే పోరా. తుంటేందుకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? తుంట వేసుకొని వండుకోవడానికి కాదురా, తుంటేసి గుద్దుతే ఆ బేలను అవతల పడుతుంది, కొత్తది వాడతాలి మనం. అవునా పో. మేస్త్రి ఇప్పటికైనా లోట తీసుకుంటుంది. ఇప్పటికైనా లోట తీసుకో మేస్త్రి. మళ్ళా స్టార్ట్ చేసిరా నాకు పని ఇప్పుడు. అదే ఇది 2 నిమిషాల పని. ఎలక్ట్రీషియన్ ఎట్లా ఆడ పని చేస్తాడంటే ఖచ్చితంగా లోట తీసుకొని ఉంటాడు. మనం ఏంటి కూడా సీనియర్ తోపు మేస్త్రానికి సిఎస్ మీద ఇట్లా బుద్ధితో బేరే అవుతా పడుతుంది. 2 నిమిషాలు మార్చబడుతుంది. సిఎస్పి తోపు కావచ్చు, అవును. సిరాపురి తోపు కావచ్చు, అవును. డాల్ఫిన్ తోపు కావచ్చు, ఈ పెద్దలు తోపులు. అరే బనాయిస్తున్నావురా బాయ్? అరే నేను పనేస్తాను. రేపటి నుంచి హెల్పర్ వేద్దామని ఉన్నాయా లేదా? రేపా సాయంత్రం అయితే ఓకేనా? అబ్బాయి ఇంత ఇదేరా బాగా. అరే ఆడ మేస్త్రి లోటు తీసుకుంటే పుల్పాట ఆటోమేటిక్ ఆపవుతారు రా బాయ్. నాకు తెలియదు అనుకుంటారా? మేస్త్రి లేదురా, ప్లీజ్ డ్యూటీలోనే రాలేరా. ఓ మేస్త్రి అరే ఏమైనా బయటికి సార్ నమస్తే సార్. దెబ్బలు తాగినాయా? ఏం ఆకలేదు సార్. అంటే ఓకే అంతే సార్. గుర్తు పని చేస్తాను చేసే సార్. మీరు లోట తీసుకుని కనుక్కొని వచ్చినా సార్. ఖచ్చితంగా కనుక్కొని వచ్చా. ఇక్కడ పవర్ డిఫైన్ అన్నారు బెడ్ రన్ అవుతాయి. ఆయన అసలుతోనే నేను బెడ్ ఆన్ చేస్తున్నాను. నువ్వు ఎట్లా అని చేస్తావా? ఇక్కడ సిస్టమ్ పెట్టినా నేను అబ్దుల్ అని ఎలక్ట్రీషియన్ లేడు, ఆయన ఎప్పుడు ఇవ్వలేదు ఇక్కడ. అవునా మేము వేసేది అప్పుడు చేసిన పోయింది సార్. ఫోన్ పట్టుకొని పోయి ఫోన్ తీసుకుంటే అటే ఉన్నాడు. నువ్వు అక్కడ ఫోన్ చేసినావు కదా. అవునా అబ్దుల్లా చెప్పిన ఫోన్ చెప్పలేదు. మీరు చెప్పిన పని కంప్లీట్ అయింది సార్. నేను ఇక్కడ క్యాన్ పెట్టి మరి మా అసిస్టెంట్ కూడా పెట్టిపోయినా సార్ ఇక్కడ. అవునా నువ్వు ఫోన్ వచ్చిందని నువ్వు పోతావు. నీ అసిస్టెంట్ ఏమో నీ ఎక్కడ చెప్పాడు. ఇక్కడ లోటు సిస్టమ్ పాటించకుండా పనులు చేస్తారు. అశ్రద్ధ ఫోన్ మీద మీకు పని చేయలేదు. అసలు ఏమనుకుంటారు మీరు? కంపెనీ రూల్స్ ప్రకారం మీరు ఫోన్ వాడతారు తెలియదా మీకు? కొంచెం అయితే ప్రమాదం తప్పేది. మీకు తెలుస్తుంది విశేష సార్ నలుగురు మీరు సార్ 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 లేదు సార్ చిన్న పొరపాటు వల్ల అప్రమత్తత వల్ల తొందరపాటు వల్ల ప్రమాదం జరిగింది. ఇంకా పెద్ద ప్రమాదం అయితే అతని కాలేకపోయింది. కాబట్టి దయచేసి అప్రమత్తతో రక్షణతో పనిచేసి మన కంపెనీకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ మా చిన్న రఘునాటిగా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీ యొక్క పెద్ద మనసుతో క్షమించి మా కళాకారులను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. జై సింగరేణి. జై